హలో ఎవ్రీవన్, లక్కన్ డిజైన్గా తయారు చేసేద్దాం. మగ్గం వరకుకైనా ఏదైనా డిజైన్గా ఉండాలి అనుకుంటే బ్లౌజ్కి 4 ఇంచుల పొడవుతో 4 ఇంచుల వెడల్పుతో ఒక క్లాత్ని తీసేసుకోండి. ఈ విధంగా కరెక్ట్గా 4 ఇంచెస్లో మనం తీసుకోవడం వల్ల డిజైన్ కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇలా క్రాస్గా కట్ చేసేసుకోండి. ఇలా ఒకవైపు ఈ షేప్లో కట్ చేసేసుకోండి. తర్వాత మిడిల్ షేప్లో మిడిల్ లైన్ని లాంగ్గా గీసుకోండి. తర్వాత ఈ సైడ్కి వచ్చినవి 2 లైన్స్ చిన్నగా గీసేసుకోండి. నేను బ్లౌజ్లో ఉన్న గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను, నార్మల్ థ్రెడ్డే యూస్ చేస్తున్నాను. ఈ థ్రెడ్తో ఒక్కొక్క లైన్ పైన డబల్ స్టిచ్ వేస్తున్నాను. అంటే ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ అదే స్టిచ్ పైన డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఇలా డబల్ స్టిచ్ వేయడం వల్ల మనకి ఒక్కొక్క లైన్ థిక్గా కనిపిస్తుంది. ఇలా వేసేసుకోండి. ప్రతి లైన్ని డబల్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నీట్గా ఉండేలా చూసుకోండి. నేను ఒకటే లేయర్ కట్ చేశాను చూడండి. ఇది ఒక డోరీకి వస్తుంది. ఇప్పుడు మన దగ్గర వేస్ట్గా ఉన్న పూసలైనా, అంటే మన కటింగ్లో మిగిలిపోతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి పూసలు, అలా ఏమైనా మిగిలితే ఆ పూసలు యూస్ చేసేసుకోవచ్చు. ఇలా డోరీలో నా దగ్గర ఉన్న గోల్డ్ కలర్ పూసల్ని నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఇలా డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనము ఈ క్లాత్ అనేది సింగిల్ లేయర్లో తీసుకున్నాం కాబట్టి ఇలా డబల్ లేయర్లో డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఈ పూసలు అనేవి ఊడిపోవు. ఇలా డబల్ స్టిచ్ వేసుకోండి. ఇలా అన్ని లైన్స్కి ఇలా పూసలు కుట్టేసిన తర్వాత మనము ఈ కింది వైపు ప్లెయిన్గా ఉంది కదా, ఇటువైపు పోగులు వెళ్ళకుండా ఒక లేస్ని అటాచ్ చేసేద్దాము. ముందుగా మనము ఈ సింగిల్ లేయర్లో ఉంది కదా క్లాత్ని, నేను ఈ క్లాత్ని డబల్ లేయర్లోకి స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఒక క్లాత్ని. ఇలా కుట్టుకున్న తర్వాత దీనిపైన ఇలా లేస్ వేసేసుకోండి, పైన గోల్డ్ కలర్ కనిపించేలాగా. అప్పుడు అనేది మనకి కింద పోగులు వెళ్ళకుండా ఇలా క్లాత్ అనేది నీట్గా ఉంటుంది. ఈ లేస్ ఇలా మనము పల్స్వి కూడా యూస్ చేసుకోవచ్చు. కింద పూసలు హ్యాంగింగ్ లాగా వచ్చేటివి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం డోరీ వచ్చేసి పైన ముడి వేసుకొని ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల మనం ఉల్టా తీసేటప్పుడు డోరీ అనేది ఊడిపోదు, ఈ ముడి అనేది ఆగుతుంది. ఇక్కడ రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసి కింద రఫ్ చేసుకోవడం వల్ల మనకి కుట్టు అనేది ఊడిపోదు. ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నేను డబల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు క్లియర్గా చూసేయండి, మన డోరీ వచ్చేసి చాలా బాగుంది. ఈ డోరీ చూసి కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీకు కూడా ఈ డోరీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎప్పుడు మీకు రావాలనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నేను ఇలాంటివి ఇంకో మోడల్ కూడా కుట్టాను, నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.